హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో మొగతి. ఇది వన్ మోర్ వీడియో. నేను చాలా కనెక్టెడ్ అయ్యి నా హార్ట్ నుండి చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియోస్‌లలో ఈ వీడియో వచ్చేసి పోస్ట్ పార్టమ్ సెల్ఫ్ కేర్. ఈవెన్ పోస్ట్ పార్టమ్ అనే కాదు, ప్రెగ్నెన్సీ నుండి డెలివరీ తర్వాత ఆర్ ఎనీ మదర్ అయినా సరే తన గురించి తను సెల్ఫ్ కేర్ చేసుకోవాలి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ మదర్‌కి హెల్ప్ చేయాలి. ఆహ్, వాళ్ళ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో, నేనేం చేస్తానో, నాకు అయిన ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి అండ్ నా చుట్టుపక్కల వాళ్ళున్న సిట్యుయేషన్స్‌ని చూసి దాని నుండి నేనేం నేర్చుకున్నాను, నాకేమనిపించింది, ఏది బెటర్ చేయొచ్చు అనిపించింది అన్న ఇవన్నింటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల కొంతమంది హస్బెండ్స్‌వి, కొంతమంది అత్తమ్మ మామయ్యలవి, కొంతమంది పేరెంట్స్‌వి, కొంతమంది సొసైటీలో కొంతమందివైనా సరే ఆలోచనలు మారాలి. ఈవెన్ ఒక తల్లి మదర్స్‌వి కూడా ఆలోచనలు మారాలి. వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాలి అని అనుకున్నాను. అండ్ పర్టిక్యులర్‌లీ ఈ వ్లాగ్‌లోనైతే నేను హైదరాబాద్‌కి నా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నాను. ఈ 2, 3 డేస్ నేను వెళ్తున్నాననమాట. ఈ 2, 3 డేస్ కష్వి లేకుండా నేను ఒక్కదాన్నే నా కోసం నేను వెళ్తున్నాను. ఆ రీజన్సే నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళడమే. వెళ్ళడానికి నా మైండ్‌లో తిరిగిన ఆలోచనలే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాననమాట. సో, మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఇవాళ టాపికే పోస్ట్ పార్టమ్ సెల్ఫ్ కేర్ గురించి కాబట్టి, పోస్ట్ పార్టమ్‌లో ఈవెన్ ఫ్రమ్ ద మినిట్ ప్రెగ్నెన్సీ నుండి మన బాడీ చాలా చేంజెస్ గో త్రూ అవుతుంది. ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ 2 ఏళ్ళు పడతట బాడీకి మళ్ళీ దానికి లాగా సెట్ అవ్వడానికి. ఈ పీరియడ్‌లో మనం గో త్రూ అయ్యే సో మెనీ థింగ్స్‌లో వన్ థింగ్ ఎవ్రీ వుమెన్ ఖచ్చితంగా గో త్రూ అయ్యేదైతే పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్. నాకు కూడా చాలా హెయిర్ ఊడిపోయింది. ఒక సర్టెన్ టైంలో ఇలా యేసుకుంటే ఇక్కడ ఒక విజిబుల్ లైన్ కనిపించేదనమాట. ఇప్పుడు మీకది కనిపించదు. సో, ఆ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కెన్. మంచి ఫుడ్ తీసుకోవడం, సప్లిమెంట్స్ తీసుకోవడము, మంచిగా ఆయిల్ పెట్టుకోవడం, నిద్రపోవడం, స్ట్రెస్ తీసుకోకపోవడం, ప్రాపర్ షాంపూ అండ్ కండిషనర్ వాడడం. వీటన్నిటితో పాటుగా అడిషనల్‌గా నేను వాడింది, అది మీకు హెల్ప్ అయితదని చెప్పాలనుకుంటున్నది, మామా ఎర్త్ వాళ్ళ రోజ్‌మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరమ్. ఇందులో 95% రోజ్‌మెరీ ఉంటుంది. అండ్ మేథీ కూడా ఉంటుంది. ఇందులో ఉన్న రోజ్‌మెరీ గురించి ఇప్పటివరకు అందరూ విని ఉంటారు. బికాజ్ రోజ్‌మెరీ అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈవెన్ డాక్టర్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ కోసం అనేసి మినాక్సిడైల్ రికమెండ్ చేస్తారు. దానికంటే కూడా ఎఫెక్టివ్‌గా రోజ్‌మెరీ పనిచేస్తుంది. ఇందులో 95% ప్యూర్ రోజ్‌మెరీ ఉంది. దీంతో పాటు అండ్ మేథీ కూడా ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన స్కాల్ప్‌లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కొత్త హెయిర్ రావడానికి వితిన్ 12 వీక్స్‌లలో కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఏదైనా స్కాల్ప్ సీరమ్ పెట్టుకోవాలి అని అంటే ఆయిలీ అవుతదేమో అన్న భయం ఉంటుంది. బట్ దీనికి అలా అవ్వదన్నమాట. పెట్టుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి వితిన్ 12 వీక్స్‌లో మీకు డిఫరెన్స్ ఇప్పుడు తెలుస్తుంది కదా. మీకు ప్రీవియస్ క్లిప్స్ చూపిస్తాను. ట్రెమెండస్ డిఫరెన్స్ ఇన్ మై హెయిర్ అనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్‌లో, కొత్త హెయిర్ రావడంలో. అందుకనే ఐ థాట్ ఐ విల్ షేర్ దిస్ విత్ యూ. కాంబినేషన్‌లో చాలా బాగా పనిచేస్తది. వీళ్ళ రేంజ్‌లోనే మామా ఎర్త్ వాళ్ళ రోజ్‌మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్, ఈ కాంబినేషన్ మీరు వాడి చూడండి. యూ ఆర్ గోనా సీ గుడ్ రిజల్ట్. ప్రొడక్ట్స్ అయితే కింద ట్యాగ్ చేస్తాను చూడండి. మీరు వాళ్ళ వెబ్‌సైట్ ఆర్ యాప్‌లో ఉన్నప్పుడు నా ప్రోమో వాడండి. 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఉన్నా వాళ్ళకి చెప్పండి. బికాజ్ దే ఆల్వేస్ ఇంప్రూవ్. అండ్ ఆనియన్ షాంపూ కూడా మీరు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని బట్టి వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు. యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్ స్టోర్‌లలో అవైలబుల్. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నేకాలతో పాటు మామా ఎర్త్ స్టోర్స్‌లలో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫ్ కేర్ గురించి, ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడానికంటే ముందు మీ అందరిని ఒకటి క్వెషన్ అడుగుతాను. ఆన్సర్ చెప్పండి. నిజంగా ఆన్సర్ చెప్పండి. ఒక పాపో, బాబో పుట్టిర్రు అని తెలిసిన తర్వాత మీలో ఎంతమంది అవునా పాప ఎట్లుంది, బాబు ఎట్లుంది అని కాకుండా వాళ్ళ అమ్మ ఎట్లుందని అడిగారు? వాళ్ళ కేర్ గురించి నిజంగా మాట్లాడారు. బికాజ్ కషి పుట్టకముందు కూడా నాకు కూడా పెద్దగా ఆలోచన ఉండేది కాదు. అలా నాలాగా ఆలోచన లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, అంతగా దాని గురించి పట్టించుకోని వాళ్ళు ఉంటారు గదా అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నారు. పట్టించుకునే వాళ్ళు కూడా చాలామందున్నారు. కానీ పట్టించుకోని వాళ్ళు, ఈ ఆలోచన రాని వాళ్ళు, ఉన్న వాళ్ళ గురించి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ పార్టమ్, బ్రెస్ట్ ఫీడింగ్,
పిల్లల్ని చూసుకోవడం చిన్న విషయం గాదు. ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ కిడ్స్. పిల్లల్ని పెంచడము అనేది మీరు చేసే ఐటీ జాబులు గాదు. ఇంకా ఏ పని కంటే గూడా చాలా పెద్దది. 9-5 జాబ్స్ ఒక ఐటీ జాబ్ జేస్తేనే మండే టు ఫ్రైడే పని జేస్తేనే సాటర్‌డే, సండే కోసం ఎదురు జూస్తాం బ్రేక్ కోసం. అలాంటిది పిల్లల్ని పెంచుతున్న ఎస్పెషల్లీ మన సొసైటీలో మదర్సే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకునే సిట్యుయేషన్ వచ్చిందనమాట. సో, అలాంటి వాళ్ళకి ఒక బ్రేక్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఎస్పెషల్‌గా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత బాడీ ఎంత చేంజెస్ గో త్రూ అవుతుంది. ఎన్ని థింగ్స్ జరుగుతాయి. ఎన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల గానీ, అన్నింటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ గో త్రూ అయ్యి, నిద్ర లేక, అన్ని పనులు జేసుకుంటూ, చేస్తున్న ఒక మదర్‌కి తనకంటూ ఒక రెస్ట్, తనకంటూ ఫిజికల్‌గా మంచి తిండి, మెంటల్లీ ఒక బ్రేక్, ఎమోషనల్లీ ఒక సపోర్ట్ ఇవన్నీ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఫ్యామిలీలో మదర్‌కి ఆ బ్రేక్‌ని, ఆ సపోర్ట్‌ని ఇవ్వరు. ఈవెన్ మదర్స్ కూడా కావాలి అని నోరు తెరిచి అడగరు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు. మీకొక హెల్ప్ అవసరమైతే అడగండి. మీకు రెస్ట్ తీసుకోవాలి అంటే అడగండి. మన పిల్లల కోసం మనము విల్ రెడీ టు డై ఫర్ అవర్ కిడ్స్. విల్ బి రెడీ టు డై ఫర్ అవర్ కిడ్స్. కానీ వాళ్ళ కోసం చచ్చిపోవడం గాదు. వాళ్ళ కోసం బ్రతకాలి. వాళ్ళ కోసం హెల్తీగా బ్రతకాలి. మన పిల్లలకి 24 గంటలు పక్కనే ఉండే అమ్మ గాదు. మన పక్కనున్న ఆరోగ్యమైన, మెంటల్లీ హెల్తీ, ఫిజికల్లీ హెల్తీగా, ఆనందంగా, నవ్వుతూ, తుల్లుతూ, ప్రశాంతంగా ఉన్న తల్లి గావాలి. అలా ఉన్న తల్లి ఆ పిల్లల గురించి ఇంకా 100 రెట్లు ఎక్కువగా ఆలోచించగలుగుతది. మీరు 24 గంటలు చూసుకోండి. అలా చూసుకుని ఒక 10 రోజుల తర్వాత ఒక గంట మీకోసం బ్రేక్ తీసుకోండి. మీ గంట మీ గురించి పట్టించుకోండి. బికాజ్ ఆ బ్రేక్ అనేది మీకు తిరిగి 100 రెట్ల ఎనర్జీతోని రావడానికి, ఆ పిల్లలకి తిరిగి చేయడానికి మీకు ఆ బూస్ట్‌నిస్తది. ఒక మెషిన్‌నో, ఒక ఫోన్‌నో కంటిన్యూగా వాడితే దానికి రీచార్జ్ అనేది కావాలి గదా! ఒక రెస్ట్ అనేది కావాలి గదా! మన బాడీ అంతకు మించిందైతే ఏం గాదు. మనము మన బాడీ గానీ, బ్రెయిన్ గానీ, ఈ మనం 70, 80 ఏళ్ల దాకా ఉండి అక్కడి దాకా బ్రతకాలి అనంటే దాన్ని ఇప్పుడు రెస్ట్ ఇవ్వండి, చేయండి. 30 ఏండ్లకే మన బ్రెయిన్‌ని, బాడీని ఖరాబ్ జేసేయకండి. మన పిల్లల కోసం మనం పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో 50 ఏండ్లైనా సరే, 60 ఏండ్లైనా సరే ఉండాలి. మనమేం కోరుకుంటాం, మన మమ్మీ, మన డ్యాడీ మనకు 60, 70 ఏండ్లు వచ్చేంత వరకు గూడా మనతోని ఉండాలి, మనకు కావాలి అని కోరుకుంటాం. వాళ్ళు మనకిచ్చే ఆస్తి అదే అని అనుకుంటాం. అట్లాంటిది మనం ఉండాలి గదా! ముందు జనరేషన్స్‌లలో వేరు. అప్పుడు నాన్నలు బయట పనులు, పైసలు జూసుకుంటే, అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండి ఇల్లు, పిల్లల్ని జూసుకునేవాళ్ళు. కానీ ఇప్పటి జనరేషన్ అలా లేదు గదా! అమ్మలు గూడా ఈక్వల్‌గా పైసలు సంపాదిస్తున్నారు. సొసైటీలలో అన్ని రకాల రెస్పాన్సిబిలిటీలు ప్రతి ఒక్కటి తీసుకుంటున్నప్పుడు, పిల్లల విషయంలో వాళ్ళకి హెల్ప్ అనేది అవసరం. వాళ్ళకి హెల్ప్ కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పేరెంట్సే. ఇద్దరు ఈక్వల్‌గా పిల్లల్ని జూసుకోవాలి అన్న ఆలోచన అనేది రావాలి. ఈ టాపిక్ వచ్చింది గాబట్టి నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక క్వెషన్ మీకు జెప్తాను. ఒక వర్క్ మీద నేను బయటకెళ్ళాను. కశ్విని ఇంట్లో ఉంచి మార్నింగ్ ఎళ్లి ఒక నెక్స్ట్ డే అలా వచ్చాననమాట. సో, నన్ను ఒక క్వెషన్ ఏసారు. "ఏంటి మంచిగా పాపని ఇంట్లో వదిలేసి బయటకొచ్చి ఎంజాయ్ చేస్తున్నావు" అని. నాకు అసలు నా మైండ్ డిస్టర్బ్ అయింది ఆ క్వెషన్ వల్ల. అండ్ ఏ కాలంలో ఉంది జనరేషన్ అనిపించింది. బికాజ్ కార్తిక్ నన్ను, కశ్విని వదిలేసి ఇక్కడ ఇండియాలో తను యూఎస్ ఎళ్ళాడు. వీడియో గూడా పెట్టాను. బట్ ఆ వీడియోలో ఒక్క క్వెషన్ గూడా అలా ఎలా మీరు మీ బిడ్డను వదిలేసి ఎళ్తారు? ఎళ్లి అమెరికాకెళ్ళి ఎంజాయ్ జేస్తారు అని ఒక్క క్వెషన్ గూడా తనకి రాలేదు. ఒక్కరి మైండ్‌లో గూడా ఆలోచన గూడా వచ్చుండుండదు. అదే నేనే గనక కార్తిక్‌ని, కశ్విని ఇండియాలో వదిలేసి నేను అమెరికా వచ్చుండుంటే ఎన్ని క్వెషన్స్ వచ్చాయి, ఎంతమంది అనుకునేవారు. ఇట్స్ నాట్ అబౌట్ మీ. కానీ తల్లే పిల్లల రెస్పాన్సిబిలిటీ, తల్లే చూసుకోవాలి లాంటి ఆలోచన అన్నది నాకు కరెక్ట్ అనిపించలేదు. అలా ఉండకూడదు అనిపించింది. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒక మదర్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని చేస్తున్నప్పుడు వీలైనంత హెల్ప్ చేయండి. తనను ఎలాంటి నెగటివిటీని చేయకండి. తనకి రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ కావాలి అన్నా మీ ఆలోచన గూడా మార్చుకోండి. రెస్ట్ తెచ్చుకోండి, తీసుకోండి. అండ్ ఇవన్నీ చెప్తున్నాను గానీ, ఐ యామ్ గ్రేట్‌ఫుల్
థ్యాంక్‌ఫుల్. నా ఎంటైర్ ఫ్యామిలీ ఈ విషయంలో నాకు చాలా, 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 చాలా సపోర్ట్. మా అత్తయ్య గాని, మామయ్య గాని, కార్తీక్ గాని, మా అమ్మ, నాన్న గాని, నా ఎంటైర్ ఫ్యామిలీ గాని నాకు ఈ విషయంలో చాలా సపోర్ట్ చేస్తారన్నమాట. పిల్లల విషయంలో మాకు అంత హెల్ప్ చేస్తారు. ప్లస్ మేము తీసుకునే డెసిషన్స్‌లలో నేను బయటకెళ్ళి ఏం వర్క్ చేసినా, ఏం చేసినా అశ్విన్ చూసుకోవడం కానీ, అన్నీ నేను నా కోసం బ్రేక్ కావాలనుకున్నా గూడా దాన్ని తప్పుగా తీసుకోరు. దానికి సపోర్ట్ జేస్తారు. యెస్! యూ డిజర్వ్ అని జెప్తారనమాట. ఐ ఫీల్ సో గ్రేట్‌ఫుల్. నాకు అలాంటి ఫ్యామిలీ ఉన్నందుకు. అండ్ ఇలా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసే ఫ్యామిలీ కూడా ఉన్నారు. లేరని నేను అనట్లేదు. కానీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఆలోచనే రాని వాళ్ళు ఉన్నారు. మనం ఇలా పాతకాలం లెక్క ఆలోచిస్తున్నాము అని వాళ్ళకి కూడా వాళ్ళకి తెలవకుండా అలానే ఆ లూప్‌లో ఉన్న వాళ్ళున్నారు. వాళ్ళందరికీ ఆలోచన మార్పించాలి. కొంతమందికైనా ఈవెన్ తల్లులు కూడా వాళ్ళని వాళ్ళు ప్రియారిటైజ్ చేసుకొని రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది నా ఆలోచన. ఇవంతా అసలు టాపిక్ ఎందుకొచ్చింది అనంటే బికాజ్ నేనివాళ నా ఒక గర్ల్ ట్రిప్ లాగా హైదరాబాద్ వచ్చానన్నమాట. సో, ఆ టాపిక్ మీద ఇవన్నొచ్చింది. అండ్ మీ పోస్ట్ పార్టమ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అన్నది నాకు కింద కమెంట్ జేయండి. మీకు ఇంకేదైనా చెప్పాలి అని అనుకున్నా గూడా కింద కమెంట్ జేయండి. నాకు రాని ఆలోచనలో మీకైన ఎక్స్‌పీరియన్స్‌లో అందరికీ తెలుస్తాయి. సో, కమెంట్ సో, నేనివాళ కలిసింది ప్రితికని. తను ఫిట్ మామ్. అలా మీకు చాలా మందికి తెలుసు కావచ్చు. తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిట్ మామ్ క్లబ్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. తను ఒక ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తుంది. తన దగ్గర నేను లాస్ట్ 3 ఇయర్స్‌గా వర్కౌట్స్ అండ్ డైట్ ఆ సర్వీసెస్ అన్నీ తీసుకుంటున్నాననమాట. తన పేజ్ ఇనీషియల్‌గా ఉన్నప్పుడు లైక్ లిటరల్‌గా 10,000 బిలో ఉన్నప్పుడు మన తెలుగు సైడ్‌లో ఫస్ట్ నేను తన సర్వీస్ తీసుకొని స్టార్ట్ చేసిందనమాట. 2021లో మీరు నా వర్కౌట్స్ అవన్నీ అప్పుడు బాగా పిచ్చగా వర్కౌట్స్ చేసి ఇలా చేశాననమాట. అవన్నీ చూస్తుండుంటారు. సో, అప్పటినుండి ఫ్రెండ్ తను నాకు. అంటే వర్క్ లాగా స్టార్ట్ చేసినా కూడా తను నాకు చాలా మంచి ఫ్రెండ్ అయింది. బికాజ్ మేమిద్దరం సేమ్ థింగ్ చేస్తామనిపించింది. అంటే వి బోత్ ఆర్ మోర్ లైక్ వర్క్ ఓరియెంటెడ్ అండ్ ఎప్పుడు ఒకరినొకరం ఇలా ఎంకరేజ్ చేసుకొని ఇది చేద్దామా? అది చేద్దామా? నీ మైండ్‌లో ఏం ఐడియాస్ ఉన్నాయి? బెటర్‌మెంట్ చేసుకుందాం. ఒక వుమెన్ ఎంపవర్‌మెంట్ అలా అనిపిస్తదన్నమాట. నో నెగటివిటీ, నథింగ్ లైక్ నో గాసిప్స్. వి జస్ట్ మాట్లాడినంత సేపు ప్రితిక ఇదేంటి? అదేంటి? వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? అలానే ఉంటదనమాట. మీటింగ్ హర్ ఈజ్ లైక్ నా ఇండియా ట్రిప్‌లో ఉన్న ఖచ్చితంగా ఒక థింగ్ అన్నట్టు. అండ్ ఐ నో తనతోని నాలాగా నేను ఉండగలుగుతా. అండ్ ఉన్నంత సేపు గూడా తనని మీట్ అయ్యి వస్తే కొన్ని థింగ్స్ నేర్చుకొనొస్తా. లాంటిది. ఇద్దరం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటాము. ఒక మంచి ఫన్ టైమ్ ఉంటది అన్నట్టుండే అన్నమాట. అండ్ నిజంగానే తను అంటే ఇది వర్క్ ట్రిప్ కాదు. కలవాలి ఇద్దరము అని. కానీ కలిస్తే ఏంటి అనంటే ఆటోమేటిక్‌గా అలాంటివొస్తాయి గదా! డిస్కషన్స్ అవవుతాయని తెలుసు. దాంతో పాటు మంచిగా రెస్టారెంట్స్‌కెళ్ళినాము, పబ్‌కెళ్ళినాము, డాన్స్ చేసినాము. డిఫరెంట్ కఫేస్‌కెళ్ళినాం. డిఫరెంట్ ఫుడ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసినాం. కలిసి షాపింగ్ చేసినాం. ఇలా గర్ల్స్ ఔటింగ్ అయితే బ్యాడ్‌లీ మిస్ అయ్యాను నేను. సో, తనతో కలిసి ఎస్పెషల్లీ షాపింగ్ టైమ్ గానీ, బయటకెళ్ళి ఇట్లా పబ్‌కెళ్ళి డాన్స్ చేసిన టైం గాని అయితే మస్తు ఎంజాయ్ చేసినాననమాట. సో, ఇలాంటి బ్రేక్ నాకు చాలా అవసరం ఉండే. అండ్ ఇంతసేపు మనము ముందు ఇందాక ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను గదా! ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ హెల్త్ ఇంపార్టెన్స్ పోస్ట్ పార్టమ్ తనను కలిసిన తర్వాత నా మెంటాలిటీ టువర్డ్స్ ఇట్ చేంజ్ అయిందనమాట. హెల్తీగా ఉండడము ఫర్ అవర్ కిడ్స్ మన కోసమైనా, మన ఫ్యూచర్ కోసమైనా, మన ఫ్యూచర్ అంటే మన పిల్లలే. వాళ్ళ కోసం ఎంత ఇంపార్టెంట్ అని నాకది బాగా తనని మీట్ అయిన తర్వాత, ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అలవాటయింది. నాకు తెలిసొచ్చింది. సో, మీకు తను ఇంతవరకు తెలవకపోయుంటే ఇన్‌కేస్ తన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి.
నన్ను ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్స్‌లలో ఫిట్ మామ్ గురించి ఒకటి, నేను వాళ్ళ దగ్గర తీసుకుంటున్న సర్వీసెస్ గురించి కూడా అడుగుతా ఉంటారు. ఎలా ఉంటాయని. చాలా బావుంటుంది. నేను కంటిన్యూ 3 ఏళ్ల నుండి వాళ్ళ దగ్గరనే ఉన్నానంటే మీకు అర్థమైతది. అండ్ మన గురించి, మన హెల్త్ గురించి ప్రియారిటైజ్ చెయ్యాలి. అండ్ మీరు ఎవ్వరు అలా చేయాలి అనుకుంటున్న వాళ్ళకి హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ మీరు వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ఈ ఫార్మ్ ఫిల్ చేయండి. దాంట్లో ప్రోమో దగ్గర నా ప్రోమో కోడ్ వాడండి. మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తది. డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, అలా మేము ఓ రూమ్ తీసుకొని మంచిగా షాపింగ్ చేసి, తిని, పబ్‌కెళ్ళి ఒక డే అంతా అట్లా టైమ్ స్పెండ్ చేసినాము. నెక్స్ట్ డే కూడా మంచిగా తినేసి ఇంక ఇంటికెళ్ళిపోదాము అన్నట్టు ప్లాన్ ఉండే. 4 కిడ్స్ మనకున్న చిన్న చిన్న లగ్జరీస్ మనకు అర్థం కావు. ప్రశాంతంగా ఎలాంటి డైవర్షన్స్ లేకుండా నచ్చిన ఫేవరెట్ షో పెట్టుకొని మనం స్కిన్ కేర్, మేకప్ చేసుకోవడం గానీ, తినడం గానీ, ఎలాంటి ఆగమాగం లేకుండా తొందర స్నానం చేసి వచ్చేసేయాలి. ఇలాంటి ఆగం లేకుండా ప్రశాంతంగా స్నానం జేయడము, ఇంటరప్ట్ డి డి డిస్టర్బ్ అవ్వకుండా నిద్రపోవడము, ఇలాంటివి కూడా రియల్లీ పెద్ద లగ్జరీస్. అవి మనకు వాల్యూ తెలవలేదు అని పిల్లలొచ్చాకే తెలుస్తది. ఇక్కడ జస్ట్ అక్కడ ల్యాప్‌టాప్‌లో అది పెట్టుకొని తయారవ్వడం గూడా నాకెంత వెకేషన్‌లో ఈ గర్ల్ ట్రిప్‌లో ఒక పార్ట్ అన్నమాట అది. నిజంగా కశ్విని ఒక్కదాన్నే చూస్తూ ఇవన్నీ ఇన్ని సార్లు హైదరాబాద్ రావడం, పోవడం, వర్క్ వీటన్నిటితోని ఇట్ వాస్ వెరీ వెరీ హెక్టిక్. ఐ డోంట్ నో హౌ ఐ హ్యాండిల్డ్ ఇట్, హౌ ఐ డిడ్ ఇట్ విత్ ఆఫ్‌కోర్స్ మై ఫ్యామిలీ సపోర్ట్ అదంతా గాని, బట్ ఇట్ వాస్ వెరీ వెరీ హార్డ్. సో, అలా మంచిగా తయారవ్వడం. ఇంకొకటి చెప్పాలనుకున్నా, మన గురించి మనం మంచిగా తయారయ్యి లైక్ గోయింగ్ బ్యాక్ టు మై ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అండ్ నచ్చిన బట్టలేసుకోవడం అండ్ మన బాడీ టైప్‌కి తగ్గట్టుగా బట్టలేసుకోవడం, తయారవ్వడం, మనల్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం కూడా మన మెంటల్ హెల్త్‌కి ఎంత సపోర్ట్ చేస్తదో. నాకైతే నా ఇండియా ట్రిప్‌లో అది నేను వన్ థింగ్ నేర్చుకున్నాను. మునుపున ఇలానే ఉంటుండే తయారవ్వడం, చేయడం. ఎందుకు మధ్యలో మిస్ అయ్యాను. మళ్ళీ ఎస్పెషల్లీ మామ్ అయిన తర్వాత ఎందుకు నాకు నేను తక్కువ ప్రియారిటైజ్ చేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ అన్నమాట. సో, ఐ డిజర్వ్ ఇట్. ఐ డిజర్వ్ టు టేక్ ఎ బ్రేక్. ఐ డిజర్వ్ టు షాప్. ఐ డిజర్వ్ టు గెట్ రెడీ. అలా నా మెంటాలిటీ టువర్డ్స్ ఇట్ బాగా మారిందన్నమాట. మీ అందరికి కూడా మారాలి. వి ఆర్ నాట్ జస్ట్ మామ్స్. వి ఆర్ ఎ డాటర్ ఇన్ లా. మనం ఒక కోడలం, ఒక బిడ్డ, ఒక చెల్లి, ఒక అక్క, ఒక ఆహ్, ఫ్రెండ్, ఒక వైఫ్, ఇవన్నీ రోల్స్ కూడా కదా! నాట్ జస్ట్ మామ్. సో, అవన్నీ ఎంజాయ్ జేయాలి. అవన్నీ ప్లే జేయాలి. సో, మనకి మనము ప్రియారిటైజ్ చేసుకోవాలి. సో, చాలా ఇవన్నీ ఇట్లేదో మోటివేషన్‌లాగా మాట్లాడుతున్నా గానీ, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చాలా మందికి గూడా ఇవే ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఇలా లేకపోయినా ఇలా ఆలోచించండి. మిమ్మల్ని మీరు లవ్ చేయండి. మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోండి. సో, మేమైతే అట్లా మంచిగానే నా 2 డేస్ తనతోని మంచిగా టైమ్ స్పెండ్ జేసినాము, తిన్నాము, తనని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ జేసినాము. మేడం ఫ్లైట్ మిస్ అయింది. Here she is back. She is back. అసలు పోవాలని ఇష్టం లేదన్నమాట ప్రతిదీ. She didn't want to leave. So she cancelled her flight and came back running towards me. She missed her flight. What is it, Kritika? She missed. I was asking her 10 times, when is your flight? When is your flight? It's at 6:10. She thought it's 6:30. So she boarding completed. No flight. So now we are today. We're partying again. Yeah. సో, అలా తన ఫ్లైట్ మిస్ అయ్యి వస్తే తను మళ్ళీ అనుకున్న దానికంటే 1 డే ఎక్స్‌ట్రా స్టే చేసింది. నేను కూడా ఇంకో డే ఎక్స్‌ట్రా స్టే చేసిన. అండ్ మేము లాస్య మంజునాథ్ లాస్య వాళ్ళ ఇంటికెళ్ళామన్నమాట. ఆ నైట్ అక్కడే స్టే చేసాము. నేనేం క్లిప్స్ అవేం తీసుకోలేదు. నేను అక్క వాళ్ళని గానీ, వీళ్ళని ఎవరిని కలిసినా ఐ డోంట్ నో వాళ్ళతోని మాట్లాడి అవన్నీ చేయడానికే నాకు టైం సరిపోద్ది కానీ వాళ్ళు నైట్ అంతా అక్కడే ఉన్నాం మేమైతే. ఆల్మోస్ట్ 8కి అలా మొదలు పెడితే మార్నింగ్ 3 వరకు ముచ్చట్లు పెట్టినాం. ఆపకుండా అన్నీ మాట్లాడుకుంటే. సో, అట్లా నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ నుండి బయలుదేరినా. ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లిటరల్లీ లుక్స్ లైక్ న్యూయార్క్. అసలు ఏం తగ్గిపోదు. అండ్ ఇదంతా సమ్మర్ టైం కాబట్టి ఇక్కడ ఈ స్పాట్ నా ఫేవరెట్ అన్నమాట. డైరెక్ట్ మ్యాంగో జ్యూస్‌లు ఇట్లా బాటిల్‌లో ఇస్తారు. సో, నేను మళ్ళీ ఇక్కడికొస్తే అసలు చాలా రోజుల తర్వాత మ్యాంగో సీజన్‌లో నేను ఇక్కడున్నా. సో, మస్తుగా తాగినా వచ్చినప్పుడల్లా. నేనైతే మ్యాంగో సీజన్లో ఇట్స్ బీన్ 6 years I missed mango season. 6 years since you came here. In this season. Is it nice? How is it?
How is it? Very nice. Very nice. Very, very nice. Very nice and quite. సో అట్లా ఫిట్ మామ్ అని ఈ ట్రిప్‌లోనైతే కంప్లీట్ చీట్ చేపిచ్చిన. దట్స్ ఓకే. లైఫ్‌లో ఈ పోర్షన్ ఉండాలి, ఆ పోర్షన్ ఉండాలి. మనం కంప్లీట్‌లీ ఏదో వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు అనంటే ఇంత వర్కౌట్ కాదులే గానీ మెయింటెనెన్స్ డైట్‌లో ఉన్నప్పుడు ఇట్స్ ఓకే. ఇలా చీట్ చేయాలి. తర్వాత ఎళ్లి కంట్రోల్ చేసుకోవాలి. సో హైదరాబాద్‌లో స్పెషల్ ఫుడ్‌లన్నిటినైతే ట్రై చేపించాలి కదా! ఈ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అయితే నాకు బాగా ఇష్టం అన్నమాట. సో అక్కడికి తీసుకెళ్ళిన. ఇక్కడితోని గుడ్ థింగ్ ఏంటంటే హైదరాబాద్‌లో అట్లా ఐస్ క్రీమ్ పార్లర్స్‌లలో ఇవ్వరు టేస్ట్ చేయడానికి. బట్ ఇక్కడ ఇస్తారనమాట. మన న్యాచురల్స్ ఐస్ క్రీమ్‌లో ఇస్తారు. టేస్ట్ చేయొచ్చు. నచ్చినవి తీసుకోవచ్చు. న్యాచురల్ ఫ్రూట్ అంటే ఆ ఫ్లేవర్ ఏది చెప్తారో దాని ఫ్లేవరే ఉంటది. కోకోనట్, సీతాఫల్ ఇలా అన్నమాట. న్యాచురల్ ఫ్రూట్స్‌వి చాలా చాలా టేస్టీ ఉంటది. మీలో ఎంతమందికి ఇది ఫేవరెటో నాకు కింద కామెంట్ చేయండి. సో అట్లా తనకి అది టేస్ట్ చేపిచ్చి తర్వాత మళ్ళీ తనకి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి డ్రాప్ చేసి అక్కడ నుండి మేము ఇంటికెళ్ళినాము. అండ్ నేను ఈరోజు ఏప్రిల్ 1 అన్నమాట. నేను మా నిఖిల్‌ని ఏప్రిల్ ఫూల్ చేసిన. ఇప్పటికి నాకు గుర్తుండిపోవాలి కాబట్టి. అండ్ ప్రాంక్ మస్తు మంచిగా పడ్డాడు ఆ ప్రాంక్‌కి. కాబట్టి ఆ క్లిప్ ఇక్కడ పెడతాను. నిఖి ఏంది? ల్యాప్‌టాప్ మర్చిపోయినా. ఏడా? ఇక్కడనే. మజాక్ చేయకు. ఏంద్రా మజాక్? ఏడ మర్చిపోయి నువ్వు ల్యాప్టాప్ ఏడి కూడా పోయినా అసలు. ఆసి వాళ్ళ ఇంటికి పట్టుకోపోలేదండి నిన్న రాత్రి. ఉన్నంతి లక్షణ తీసుకున్నది ఎవడో నేను జాబ్ బుక్ చేసుకొని ఎంతసేపు ఇడికెళ్ళి పిచ్చి పిచ్చి ఆప్షన్ ఏమన్నా ఉందారా? గండిపేట పోవాలనే. గండిపేట ఏడుంది, మనం ఏడున్నాం, మనం జేబీఎస్ కాడ ఉన్నాం. గండిపేట ఏడుంది. లొకేషన్ చూస్తావా? మరి ఇంకెట తీసుకోవాలి. లొకేషన్ చూడే. ఏప్రిల్ 4 అమ్మ సో బేసికల్లీ నా ల్యాప్‌టాప్ లాస్య వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయి వచ్చిన అని చెప్పిన. అండ్ ఆ ఒక్క రోజులోనే మేము లాస్య వాళ్ళ ఇంటి నుండి ఎయిర్‌పోర్ట్ నుండి నాకు ఒక షూట్ ఉంటే అక్కడి నుండి మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళేటప్పుడు చెప్పిన అనమాట. ఈ మూల ఎక్కడ, ఆ మూల ఎక్కడ, నేను రాను అనేసి అదంతా అన్నాడు. బట్ మస్తు నమ్మేసిండు అన్నట్టు. దాంతోపాటు నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను ఒక స్టోరీ పెట్టిన. దానికి కూడా మీరు చాలామంది ఏప్రిల్ ఫుల్ అయ్యారనమాట. సో అట్లా హైదరాబాద్ నుండి తిరిగి ఓ 2-3 డేస్ తర్వాత నేను ఇంటికి వచ్చిన. మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు కశ్వికి వీడియో కాల్ చేసి అండ్ ఎక్కువ సార్లు కూడా గుర్తు చేసినట్టు ఉండద్దు అని చెప్పేసి అలా చేసి మాట్లాడాను. అండ్ కశ్వికి ఏంటనంటే నేను ఆల్వేస్ అందరితోని టచ్‌లో అందరి దగ్గర ఉండేలాగానే తనకు అలవాటు చేశానన్నమాట. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే అందరు కిడ్స్ అలా ఉండలేరు ఆబ్వియస్లీ. కానీ కశ్వికి నేను బ్రెస్ట్ ఫీడింగ్ చాలా తక్కువ చేశాను. బ్రెస్ట్ ఫీడింగ్ డైరెక్ట్‌గా చేసిన వాళ్ళకి నేను పంప్ చేసి ఇచ్చాను కదా! డైరెక్ట్‌గా చేస్తే ఏంటంటే అమ్మ అంటే ఒక కంఫర్ట్. అమ్మ అంటే అమ్మ ఒక్కతే ఆ కంఫర్ట్‌ని ఇవ్వగలుగుతది ఉంటది అనిపించింది. బాటిల్ ఫీడ్ వల్ల ఏంటంటే ఆ పాలు ఎవరైనా ఇవ్వగలుగుతారు కదా! అట్లా తను అందరి దగ్గర ఉంటది. ఈవెన్ కార్తీక్ దగ్గర కూడా పెళ్లి టైంలోనైతే హరి పెళ్లి టైంలో తను 2 డేస్ కార్తీక్‌తోని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండే. మేము పెళ్లి పనులు నైట్ అంతా ఇక్కడ మేము ఉండే అన్నమాట. సో తనకలా ఉండడం అనేది అలవాటే అన్నమాట. పెద్ద బెంగ అలా ఏం పెట్టుకోదు. అలా ఉండొద్దని నేను కూడా అనుకున్నాను. ఫ్యూచర్‌లో తను స్కూల్‌కి వెళ్ళాలన్న డే కేర్ అని మేము ప్లాన్ చేసినా. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ అండ్ మేము వీళ్ళందరిని వదిలేసి రేపు మళ్ళీ ఇండియా నుండి యూఎస్‌కి వెళ్ళినప్పుడు ఆ బెంగ అనేది తనకు ఉండకుండా ఉండాలి అని నేను అనుకుంటానన్నమాట. సో మన లవ్ ఎంత ఇవ్వాలో అది ఇవ్వాలి. అందరి లవ్ తను తీసుకోవాలి. అందరి దగ్గర ఉండాలని నాకు అనిపిస్తది. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు రైటో. అతిగా మనకే అటాచ్డ్ ఉంటే కొంతమంది అది 100% ఎంజాయ్ చేస్తారు. కానీ కొంతమందికి అది ఇబ్బంది అవుతది. ఎస్పెషల్లీ ఇలా బయటకెళ్ళాలి, వర్క్ ట్రిప్స్ కోసం వెళ్ళాలి, ఆఫీస్‌లకి వెళ్ళే వాళ్ళకి అట్లా ఇబ్బంది అవుతది. కాబట్టి ఆ పాయింట్‌లోనే అదంతా మైండ్‌లో ఉంచుకొని నా వరకు ఏది వర్కౌట్ అయిద్దో ఆలోచించుకొని, మా ఫ్యామిలీ వరకు మా సిట్యుయేషన్ వరకు ఏది వర్కౌట్ అయిద్దో ఆలోచించుకొని అలా చేసామన్నమాట. సో కశ్వి అయితే నా గురించి ఏం పెద్ద బెంగ పెట్టుకోలేదు. ఏం లేదు. మంచిగా ఉండే అన్నమాట. నేను వెళ్ళగానే అట్లీస్ట్ ఇట్లా అమ్మ అనుకుంటూ వస్తది అనుకున్నా. అట్లా కూడా ఏం రాలేదు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గర కంఫర్టబుల్‌గా ఇంట్లో మంచిగా
మంచిగా చూసుకునే అమ్మమ్మ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎందుకు ఆమె పెద్ద ఫీల్ అవుతుంది. సో అదన్నమాట. సో ఇందులో నేను చెప్పిన ముచ్చట్లలో ఎన్ని మీకు మేక్ సెన్స్ ఉన్నాయి, ఎన్ని మీకు కనెక్ట్ అయినాయి, ఎన్ని మీకు నిజాలు అనిపించినాయి, ఇంకేదైనా మిస్ అయినా అవన్నీ కింద కమెంట్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end, and I will see you on the next video. Until then, take care, keep smiling, bye bye.